శారద పొద్దున్నే లేచి అటు ఇటు చూస్తుంది. ఇంతలో ప్రసాద్ అక్కడికి వస్తాడు. ఏంటే హడావిడిగా తిరుగుతున్నావు? ఏం కావాలి? ఎక్కడ మన కోడలు కనిపించడం లేదేంటా అని చూస్తున్నానండి. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? ఇందాక మేడ మీదకి వెళ్ళారు. నేనేంటా అని అడుగుదాం అనుకున్నాను కానీ ఇంతలో ఫోన్ వచ్చిందని నేను పక్కకి వెళ్ళాను. ఎంత వర్షంలో పైరేం చేస్తున్నట్టు అంటూ అక్కడ నిలబడి కోడలని పిలవటం మొదలుపెట్టింది. వాళ్ళు ఎంత పిలిచినా పలక్కపోవటంతో ఆమె గొడుగేసుకొని డాబా మీదకు వెళ్తుంది. అక్కడ తోటి కోడలు ఇద్దరు కూడా గొడుగేసుకుని మరీ ఒడియాలు పెడుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు మీరిద్దరూ? వర్షంలో ఎవరైనా ఒడియాలు పెడతారా? వర్షం వస్తుంది కనుక గొడుగు వేసుకుని వడియాలు పెడుతున్నాం అత్తయ్య. మీరు కూడా రండి అత్తయ్య, మీరు కూడా కలిస్తే తొందరగా పని అయిపోతుంది. ఇటు అడితే ఎంగరాలని నేను ఎట్టా నా ఇంటి కోడలు చేసుకున్నాను అసలు అర్థం అవ్వట్లా. నోరు మూసుకొని కిందకు పదండి. అత్తయ్య, నోరు మూసుకొని కిందకి పదండి అంటున్నారు, బాగానే ఉంది. కానీ మీకెందుకు వస్తే పిండి వర్షంలో తడిసిపోయి పాడైపోతుంది అత్తయ్య. అప్పుడు వడియాలు పెట్టలేం కదా. కర్మరా దేవుడా, నోరు మూసుకొని పదండే అంటూ గట్టిగా అరవటంతో వాళ్ళు హడావిడిగా కిందకొచ్చేస్తారు. ఇక కిందకొచ్చిన తర్వాత శారద, అసలు మీరు ఎంత తెలివి తక్కువగా ఎందుకున్నారో అర్థం అవ్వట్లా. ఇల్లు ఏదైనా పనుంటే చేసుకుని పోండి అని గట్టిగా అరుస్తుంది. ఇక వాళ్ళు సరే అని పెరట్లోకి వెళ్తారు. అక్కడ మళ్లీ గొడుగేసుకుని మొక్కలకి నీళ్లు పెడుతూ ఉంటారు. అది గమనించిన ప్రసాదు, శారదా, నీ తెలివైన కోడలు చూసావా ఏం చేస్తున్నారో? ఓసారి పెరట్లోకి వెళ్ళి చూడు. ఏం తెంగర పని చేస్తున్నారు? మళ్ళీ కొంప తీసి గుడిగేసుకొని మొక్కలకి ఏమైనా నీళ్లు పెడుతున్నారా ఏంటి? అబ్బా, సరిగ్గా చెప్పావు శారదా. నీ కోడలు గురించి నీకు బాగా తెలుసుననుకుంటా. అదే చేస్తున్నారా వాళ్ళిద్దరూ అని అనటంతో శారద ఓరి దేవుడా అంటూ అక్కడికి వెళ్తుంది. ఓసే, ఏంటే ఈరోజు అమావాస్య కూడా కాదు, విప్పిచ్చి ముదిరిపోవడానికి. ఎందుకిట్టా వర్షంలో అన్ని పనులు చేస్తున్నారు? ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా వర్షంలో? వెళ్ళండి లోపలికే అని కోపంగా అనడంతో వాళ్ళు మళ్లీ లోపలికి వస్తారు. అవని అనామిక ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటక్క మన అత్తగారు పని చేయమంటారు, పని చేస్తేనేమో వద్దంటారు. నాకు తెలిసి అత్తగారికి మతి స్థిమితం లేదనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతుంది. అవునవని, నువ్వు చెప్తుంది నిజమే. అత్తగారికి మతి స్థిమితం లేదు. ఎందుకన్నా మంచిది మన హాస్పిటల్కి తీసుకెళ్ళమని భర్తలతో చెప్దాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా విన్న ప్రసాదు నవ్వుకుంటూ శారదకి చెప్తాడు. వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నన్ను హాస్పిటల్లో చేర్పిస్తారు, అది కూడా పిచ్చి హాస్పిటల్లో. చూస్తా ఉండండి అని శారద కూడా నవ్వుకుంటుంది. అలా ఆ రోజు గడుస్తుంది. ఇక అది వర్షాకాలం కావటంతో విపరీతమైన వర్షాల కారణంగా వాళ్ల భర్తలు ఇంట్లో ఉండి పని చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు సురేష్, అవని, నాకు కొంచెం కాఫీ తీసుకొస్తావా? బాగా తలనొప్పిగా ఉంది. సరే అండి, మీకోసం నేను స్పెషల్గా కాఫీ తీసుకుని వస్తాను అని అనామిక దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది. ఆ మాటలు విన్న అనామిక, స్పెషల్ కాఫీ అంటే మనం గ్యాస్ మీద కంటే పొయ్యి మీద చేస్తే చాలా మంచి రుచి వస్తుంది. త్వరగా ఇద్దరం వెళ్ళి ఆ పని చేద్దాం. నేను కూడా మీ బావగారికి అదే ఇస్తాను అని అనుకుని ఇద్దరూ కూడా వర్షంలో తడిచిపోయిన కట్టెల పొయ్యి వెలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతసేపటికి అది వెలక్కపోవటంతో, అక్క, ఈ కట్టెల పొయ్యి నిప్పు అంటించడానికి రావట్లేదు. ఓ పని చేద్దాం, కిరోసిన్ పోసి అంటిస్తే వెలుగుతుంది. కానీ అది ఇప్పుడు దొరకట్లేదు కదా. మీ బావగారి బండిలో పెట్రోల్ తీసి పోయి వెలిగిద్దాం. మంచి ఆలోచన అక్క, ఇప్పుడు వెళ్దాం పదా అంటూ బండిలో పెట్రోల్ తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది గమనించిన రమేష్, అనామిక, అవని, ఏం చేస్తున్నారు మీరు? పొయ్యి వెలిగిద్దామని పెట్రోల్ కావాలండి, అందుకే మీ బండిలోనో పెట్రోల్ తీస్తున్నాం. ఏంటి, పొయ్యి వెలిగించడానికి పెట్రోలా? ఇంట్లో గ్యాస్ ఉంది కదా, అసలు ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా అరుస్తాడు రమేష్. ఇంతలో శారద ఆ మాటలు విని అక్కడికి వస్తుంది. ఓసే, మళ్ళీ ఏం పని చేస్తున్నారా మీరు అని గట్టిగా అరుస్తుంది. వాళ్ళు చాలా భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తారు. ఏంటి మీరు చేస్తున్న పని? ఎందుకిట చేస్తున్నారు? అసలు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారో విషయం చెప్పండి అని గట్టిగా అనటంతో వాళ్ళు విషయం చెప్తారు. ఆ మాటలు విన్న శారదకి మరింత కోపం వస్తుంది. మీ తెలివి తగలేసినట్టే ఉంది. సురేష్కి నేను కాఫీ తీసుకొచ్చిస్తాను, స్పెషల్గా తయారు చేస్తాను, గాని మీరెళ్ళండి అమ్మా. అత్తయ్య, మీ పెద్ద అబ్బాయికి కూడా చేయండి అత్తయ్య, అలాగే మామి గారికి కూడా. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మీరే స్పెషల్గా కాఫీ చేసివ్వండి. సర్లే అయితే, మీరు మాత్రం ఎట్టాంటి ప్రయోగాలు చేయబాకండి అమ్మా. వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటా అందరి కాఫీ విషయం అని శారద అంటుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. కొంత సమయం తర్వాత శారద అందరికీ కాఫీ తీసుకెళ్లిస్తుంది. వాళ్ళు కాఫీ తాగి చాలా బాగుందని అంటారు. కాసేపటికి, ఏవండి, అన్నట్టు మర్చిపోయాను చెప్పడం మీకు.
ఈ మధ్య అత్తగారికి మతి స్థిమితం ఉండడం లేదు. ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఎందుకన్నా మంచిది ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఆ మాటలు విన్న సురేష్, ఏంటవని, నువ్వు చెప్తుంది నిజమా? మా అమ్మ మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తుందా? అవునండి, నిజమే. కావాలంటే అనామిక అక్కని కూడా అడగండి. అవునా? పద ఒకసారి వదినతో మాట్లాడదాం అని ఇద్దరూ కలిసి అనామిక దగ్గరికి వెళ్తారు. అనామిక కూడా వాళ్ళకి అదే విషయాన్ని చెప్తుంది. అప్పుడు రమేష్ వాళ్ళ మాటలు విని, ఒరే సురేషు, నువ్వు గనక వీళ్ళ మాటలు విన్నావనుకో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు కూడా, వాళ్ళ మాటలు నమ్మితే ఇంక మన పని అంతే. లేదన్నయ్య, వీళ్ళు చెప్తుంది ఎందుకో నాకు నిజమనిపిస్తుంది. అమ్మకి మతి స్థిమితం లేదంట, ఎలా పడితే అలా మాట్లాడుతుందంట. అవునా? సరే, ఒక్క నిమిషం ఆగు, అమ్మని పిలుస్తాను అంటూ శారదని పిలుస్తాడు రమేష్. శారద అక్కడికి వస్తుంది. శారద రాగానే ఆడవాళ్ళిద్దరూ కూడా భయపడిపోతూ ఉంటారు. అప్పుడు రమేష్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అదంతా విన్న శారద, అసలు వీళ్ళు చేసే పనులు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కూడా అంటూ వాళ్ళు చేసిన పనులు చెప్పడంతో సురేష్ ఆశ్చర్యపోతాడు. అయితే మంచి తెలివైన కోడల్నే తీసుకొచ్చావన్నమాటమ్మా నువ్వు అని సురేష్ అనగానే అందరూ నవ్వుకుంటారు. చూసారా, వాళ్ళు తిడుతున్నామా పొగుడుతున్నా కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. ఈ వర్షాకాలం అంతా ఏళ్ళతో నేను పడిన తంటాలు అంతా ఇంత గావు. ఎప్పుడు ఏం చేస్తారో కూడా అర్థం కాకుండా ఉంది పరిస్థితి. ఎందుకైనా మంచిది మీరు మాత్రం వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంతో వాళ్ళు సరే అంటారు. కోడలు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉంటారు. కొంత సమయం తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తన గదిలో కూర్చున్న అనామిక ఫోన్ చూస్తూ ఉండగా ఫోన్లో ఏదో వార్త కనిపిస్తుంది. వెంటనే తను అవని దగ్గరికి వెళ్తుంది. అవని, ఇప్పుడు నేను ఒక వార్త చూశాను. రేపు వర్షం పడుతుందంట. ఆ వర్షంలో తడిస్తే మన రోగాలన్నీ పోతాయంట. మనం అత్తగారిని కూడా వర్షంలో తడిసేలాగా చేద్దాం. అప్పుడు ఆమె కూడా ఆరోగ్యవంతురాలు అవుతారు కదా. సరే అక్క, తప్పకుండా అలాగే చేద్దాం. వర్షం పడుద్ది కదా, ఆ టైంలో అత్తగారిని కూడా వర్షంలో తడిపేద్దాం అని అంటుంది. ఇక ఆ రోజు అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం వర్షం పడుతూ ఉండగా కోడళ్ళిద్దరూ వర్షంలో తడిసి అత్తగారిని కూడా తడపాలని నిర్ణయించుకుంటారు. ఇద్దరూ కలిసి అత్తగారి దగ్గరికి వెళ్తారు. అత్తగారేమో గాఢ నిద్రలో ఉండగా కోడళ్ళిద్దరూ ఆమె కాళ్ళు చేతులు పట్టుకుని వర్షంలో ఆమెను తడుపుతూ ఉంటారు. అత్తగారేమో పెద్ద పెద్దగా కేకలిస్తూ ఉంటారు. ఒసే ఒసే, ఏం చేస్తున్నారు? నన్ను ఏం చేస్తున్నారే? వదిలిపెట్టండి. అత్తయ్య, ఒక్క 5 నిమిషాలు మీరు వర్షంలో తడిస్తే చాలు, మీకున్న రోగాలన్నీ పోతాయి అత్తయ్య. నా మాట ఒక్కసారి వినండి అత్తయ్య అని వాళ్ళు కూడా గట్టిగా చెప్తూ ఉంటారు. ఓసే ఓసే, ఏం కొంచెం సేపు నేను తడితే లేని రోగాలన్నీ వచ్చి నేను పైకి పోయేలాగున్నానే, వదలండే అంటూ పెద్దగా అరవటంతో వాళ్ళు ఆమెను వదిలేస్తారు. ఆమె ఒక్కసారిగా కిందపడి, ఓరి దేవుడా, నా నడుం విరిగింది, వీళ్ళిద్దరూ కలిసి నా నడుం విరగొట్టారంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ బయటకు వస్తారు. విషయం తెలుసుకుని వాళ్ళని తిడతారు. హుటాహుటిన శారదని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టర్స్ వీళ్ళు చేసిన పనికి తిట్టి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పంపిస్తారు. ఇక తోటికోడలిద్దరూ కూడా వాళ్ళు చేసిన తింగరి పనికి ఇంట్లో వాళ్ళ మగవాళ్ళ చేతుల్లో తిట్లు తింటారు. ఇక చచ్చినట్టుగా అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు చేసిన ఈ తింగరి పని వల్ల అత్తగారు మంచాన పడ్డారు పాపం. కొన్ని రోజులకి ఆమె కోలుకుంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తింగరి తోటి కోడలతో జాగ్రత్తగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుని జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జోరున వర్షం కురుస్తూ ఉండటంతో నవ్య, భవ్య, హరీష్లు ఇంటి బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. వారిని చూసి అనామిక కూడా బాధపడుతోంది. అలా ఏడవకండి పిల్లలు, మనం త్వరగా వెళ్ళిపోదాం. ఈ వర్షం ఇంకో నిమిషంలో తగ్గిపోతుంది కదా, ఆ తర్వాత మనం హాయిగా స్కూల్కి వెళ్ళొచ్చు. అదేం లేదు, ఈ వర్షం రోజు ఇలా మమ్మల్ని బాధ పెడుతూనే ఉంది. అవతల మా స్కూల్ టీచర్ ఆలస్యంగా వచ్చారంటే చాలు నన్ను గోడ కుర్చీ వేయిస్తుంది. అవునవును, నన్నైతే గుంజీలు తీయిస్తారు. స్కూల్లో నేను గుంజీలు తీస్తుంటే అందరూ నన్నే చూస్తుంటారు. నాకు చాలా ఏడుపు వస్తుంది. అమ్మా, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అరే, అలా ఏడిస్తే ఎలా చెప్పండి? మిమ్మల్ని స్కూల్కి తీసుకెళ్లే బాధ్యత నాది, మీరేం కంగారు పడకండి. అనామిక అలా పిల్లల్ని ఓదార్చుతూ ఉంటే అవతల ఇంట్లో నుంచి జంతికలు తింటూ అత్తగారు శారద బయటకొస్తుంది. పిల్లల్ని చూసి నవ్వుకుంటూ, నేను ముందే చెప్పానా ఈరోజు మీరు స్కూల్కి వెళ్ళరని? ఇట ఏడవడం వల్ల ఏమీ లాభం లేదు. మీరు కూడా నాతో పాటు వచ్చి జంతికలు తినండి, లేకుంటే మీ అమ్మని అడిగి వేడివేడి పకోడీలు వేయించుకొని తినండి.
ఇది ముసలిదైంది కాబట్టి బతికిపోయింది, లేకుంటే నా చేతులతో దీని తలపై రాయి వేసేదాన్ని, పీడ విరగడైపోయేది. నాన్నా ఏంటా మాటలు? నానమ్మని అలా అనొచ్చా? తప్పు కదా, ఇంకెప్పుడు అలా అనకండి సరేనా? అలా గడ్డి పెట్టా వాళ్ళకి, వేలడంత లేరు, అప్పుడు అన్నేసి మాటలు అంటున్నారు నన్ను. అంత అమ్మ పోలిక, లేకపోతే ఇట్ట మాట్లాడరు. నా కొడుకు పోలికలు ఒకటి కూడా లేవు, చీచే. శారద తన మనవడు మనవరాల్ని తిడుతూ ఉంటే అక్కడికి వర్షంలో బాగా తడిచిపోయి వస్తాడు రమేష్. ఏంట్రా, ఇంత వర్షంలో స్కూల్కి వెళ్ళటం అవసరమా? ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవచ్చు కదా. నానమ్మ మీకు తినడానికి ఏమైనా ఇస్తుంది, వెళ్ళి తినండి. అది అట్ట నాన్న మాట వినాలి. రండి, మీకు విడివేడి పకోడీలు పెడతాను. శారద రమేష్ అలా అనేసరికి అనామికకి కోపం తన్నుకొస్తుంది. ఆ కోపంలోనే, ఇలా ఇంట్లో ఉండి తింటూ ఉంటే ఒళ్ళు చేయడం తప్ప ఎందుకు పనికిరారు. కాస్తైనా బుద్ధుండాలి. పిల్లలకి మనం ఏది నేర్పిస్తే అదే వాళ్ళు నేర్చుకుంటారు. చదువుకోవడానికి ఏది అడ్డు రాకూడదు. వర్షం వస్తే ఏంటి, వర్షంలో తడుస్తూ చదువుకోరు కదా. ఇలా వేడివేడి పకోడీలు తింటే రేపొద్దున పకోడీలు అమ్ముకోవాల్సి వస్తుంది. ఒరే ఏంట్రా, నీ భార్య ఎట్లా అంటుంది? ఇండైరెక్ట్గా నన్నే తిడుతుంది కదా. నేను ఇంట్లో ఉంటూ పందిలా తింటున్నానా? కాస్తైన బుద్ధుండక్కర్లా. అమ్మా ఇప్పుడేమైంది? నిన్నెవరు పంది అన్నారు చెప్పు? నీ భార్యే పకోడీలు పందిలా తింటుందని అంటుందిగా, చూడు. అయ్యయ్యో, ఏంటమ్మా ఆ మాటలు? నేనేదో ప్రశాంతంగా ఉంటే నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వరుగా. మీకో దండం తల్లి, నేనెళ్ళి దుప్పటి కప్పుకొని నిద్రపోతాను అంటూ రమేష్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. శారద తన కోడలు అనామికాని కోపంగా చూస్తూ ఇంట్లోకి వెళ్లేందుకు చూస్తుంది. ఆ సమయంలో భవ్య తన కాళ్లను అడ్డుగా పెడుతుంది. దీంతో ఒక్కసారిగా ముందుకు వంగి పడిపోతుంది శారద. ఓ అమ్మో, చంపేశారా స్వామి, నన్నడు విరిగిపోయింది, నా ఎముకలు రాలిపోతున్నాయి. దేవుడా కాపాడు స్వామి. ఒరే నాయనా రమేషు, రారా, ఇక్కడ నన్ను చంపేస్తున్నారా. శారదలా అరిచేసరికి పరుగు పరుగున రమేష్ అక్కడికి వస్తాడు. పడిపోయి ఏడుస్తున్న శారద వైపు చూస్తాడు. అయ్యో అమ్మా, ఏమైంది నీకు? ఏం జరిగిందమ్మా? పడిపోయావా ఏంటి? అత్తమ్మ కాలు జారి పడిపోయిందండి, కాస్త పట్టుకోండి, ఇంట్లోకి తీసుకెళ్దాం. నేనేం కాలు జారి పడలేదు, నన్ను ఇల్లే పడేలా చేశారా. వర్షం బాగా ఎక్కువైంది, ఇక స్కూల్కి వెళ్ళలేమమ్మా, ఇప్పుడేం చేద్దాము? లేదు బంగారం, స్కూల్కి ఖచ్చితంగా వెళ్దాం అంటూ అనామిక తన పిల్లల బ్యాగులు సర్దుతుంది. ఇక మధ్యాహ్నం పూట తినడానికి క్యారేజీలు కూడా సిద్ధం చేస్తుంది. బయలుదేరే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం వస్తుంది. ఆ మెరుపులకి ఉరుములకి పిల్లలు కూడా భయపడిపోతారు. చాలా భయంగా ఉందమ్మా, ఈ ఉరుములంటే నాకు చాలా భయం అని నీకు తెలుసు కదా. మరేం భయపడకండి, ఆ ఉరుములు మెరుపులు మనల్ని ఏమీ చేయలేవు. వర్షపు నీళ్లు కూడా ఎక్కువైపోతాయి. వరద నీటిలో రోడ్లు కూడా మునిగిపోతాయి. అంతా వర్షపు నీరే కనిపిస్తుంది. అనామికకి ఏం చేయాలో అర్థం కాదు. చుట్టూ వర్షపు నీరు, పిల్లలేమో ఈ ఉరుములు మెరుపులకి భయపడిపోతున్నారు. వారిని స్కూల్కి తీసుకెళ్ళాలి. ఏదైనా సరే ఈరోజు ఖచ్చితంగా స్కూల్కి తీసుకెళ్తాను అని అనుకొని అటూ ఇటూ చూస్తుంది. చాలామంది వరద నీటిలో కొట్టుకుపోతూ ఉంటారు. వారిని చూసి రమేష్ భయపడిపోతాడు. వామ్మో, ఈ వర్షపు నీరు మనుషుల ప్రాణాలు తీసేలా ఉంది. ఇలాంటి వరద వల్ల చాలా ఇల్లు కొట్టుకుపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన ఇల్లు కాస్త ఎత్తైన ప్రదేశంలో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా కష్టమయ్యేది. ఒరే బాబు, నన్ను బరువు అయిపోతుందిరా, నొప్పికి తట్టుకోలేకపోతున్నాను. అబ్బబ్బా, నొప్పిగా ఉంటే కాసేపు తీసి పక్కన పెట్టమ్మా. ఏంట్రయ్యాదో మాటలు మాట్లాడతావు? నడును పక్కన తీసి పెట్టమంటావేంటి? ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు? రమేషు శారద మాటలకి పిల్లలు నవ్వుకుంటారు. ఇక అప్పుడే అటువైపు నీటిలో జంతువులు కొట్టుకుపోతూ ఉంటాయి. అందులో ఒక ముసలి కూడా ఉంటుంది. అన్ని జంతువులు వరద ప్రవాహానికి అలా కొట్టుకుపోతుంటే ముసలి మాత్రం వర్షపు నీటిలో ఈదుతూ తనకు నచ్చినట్టుగా వెళ్తూ ఉంటుంది. అది చూసి అనామికకి ఒక మంచి ఐడియా వస్తుంది. చూడండి పిల్లలు, ఈరోజు స్కూల్కి మనం మొసలిపై వెళ్తున్నాం. అమ్మో, ముసలా? ఏంటమ్మా మోసల పైన స్కూల్కా? నీకేమైనా మతిపోయిందా? మోసలతో పెట్టుకుంటే అంతే, చంపి తినేసుద్ది. పిల్లల్ని చంపేందుకు నీకు అసలు మనసు ఎలా వచ్చిందమ్మా? పాపం, వాళ్ళని పొట్టన పెట్టుకుంటావా? రమేషు శారద మాటలకి అనామికకి కోపం వస్తుంది. ఇక చాలు, ఆపుతారా? నా పిల్లల్ని నేను 10 నెలలు కడుపులో మోసి కన్నాను. వాళ్ళ నాకన్నా ఇంకెవరు బాగా చూసుకోరు.
ఆ మొసలి ప్రాణాలు తీసేదే, కానీ దాన్ని కూడా తెలివిగా లొంగ తీసుకోవచ్చు. చిన్నప్పటి నుంచే నా పిల్లలకి అన్నీ నేర్పిస్తాను. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి భోజనం, బట్టలు, డబ్బులు ఇస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా ఇవ్వవలసింది, నేర్పించవలసింది ఏంటో తెలుసా? మంచిగా నిద్రపోవటమే కదా. కాదురా ఎదవ, వేడివేడి పాకుడీలు చేసుకుని తింటాం. చిచి, ఇలాంటి వాళ్ళ మధ్య బతికితే ఇక ఇంతే సంగతి. పిల్లలకి చిన్నతనం నుంచి ధైర్య సాహసాలు నేర్పిస్తే ఇక వారి జీవితం సంతోషంగా సాగుతుంది. అది సరిగా నేర్పించకపోవడం వల్లే ఈరోజు సమాజంలో ఏదో ఒక మూల ప్రాణాలు తీసేస్తున్నారు. అత్యాచారాలు జరుగుతున్నాయి, నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఓయబ్బో, భలే చెప్పొచ్చావులే అమ్మా. ముందు ఆ మోసలి మీద పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం ఆపవమ్మా. పోయి వాళ్ళని దాని నోట్లో పెట్టి వాళ్ళ ప్రాణాలు పోయేలా చేయబాక. నా కంఠంలో ప్రాణం ఉండగా అది మాత్రం జరగదు అంటూ శారద కోపంగా పిల్లల్ని తన వెనక వైపుకి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. కానీ అనామిక మాత్రం చూస్తూ ఊరుకోలేదు. తన అత్తగారు శారదని ఎదిరించి పిల్లల్ని తన వైపుకి లాక్కుంటుంది. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి కాసేపటి తర్వాత తిరిగొస్తుంది. ఒక కర్రకి చికెన్ ముక్క కట్టి ఉంచుతుంది. ఆ కర్రని వర్షపు నీళ్లలో ఉన్న మొసలి దగ్గరగా ఉంచుతుంది. ఆ సమయంలో ఆ మొసలి ఆ చికెన్ ముక్కని తినటానికి ముందుకొస్తుంది. చూడండి పిల్లలు, మీరు మీ నాన్నమ్మల్లాగా పిరికి వాళ్ళలా ఉండకండి. నాతో పాటు ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. ఆ మొసలి చికెన్ ముక్కను తినాలని ప్రయత్నిస్తుంది. మనం ఆ సమయంలో దాని పైకెక్కి స్కూల్కి వెళ్ళిపోవచ్చు. అనామిక అలా అనేసరికి పిల్లలకి కూడా ఉత్సాహం వేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా అనామిక చికెన్ ముక్కని కట్టిన కర్రని ముసలికి దూరంగా ఉంచుతుంది. ముసలి ఆ ముక్కను అందుకోబోయే క్రమంలో అనామికతో పాటు పిల్లలు కూడా ఆ ముసలిపై ఎక్కి కూర్చుంటారు. ముందున్న చికెన్ ముక్కను తినటానికి ముసలి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో అనామిక తెలివిగా ఆ కర్రని ముందుకు జరుపుతూ ఉంటుంది. అలా వర్షపు నీటిలో అనామిక మొసలిపై తన పిల్లల్ని స్కూల్ వరకు తీసుకెళ్ళిపోతుంది. అనామిక తన పిల్లలతోటి మొసలిపై స్కూల్కి రావటాన్ని చూసి స్కూల్ సిబ్బంది అందరూ ఆశ్చర్యపోతారు. టీచర్లు కూడా షాక్ అవుతారు. తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత అనామిక పిల్లలిద్దరినీ క్లాస్లో విడిచిపెడుతుంది. ఏంటమ్మా, నువ్వింత ధైర్యవంతురాల్లా ఉన్నావు? నీలాంటి అమ్మలు ఎక్కడుంటారో అక్కడ ఆడపిల్లలు చాలా ధైర్యంగా బ్రతుకుతారు, ధైర్యవంతులవుతారు. హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ధన్యవాదాలు సార్. నేనేమీ ధైర్యవంతురాల్ని కాను. కాకపోతే నా పిల్లల కోసమని కాస్త తెలివిగా ప్రవర్తించాను అంతే. సమయానికి వారిని స్కూల్కి చేర్చాల్సిన బాధ్యత నాది. అందుకే ఇలా ఆలోచన చేసి తీసుకొచ్చాను. ఆహా, వర్షాలు పడితే చాలు పిల్లల్ని స్కూల్కి డుమ్మా కొట్టించి ఇంట్లో కూర్చోబెట్టాలని చూసే తల్లుల్నే చూశానమ్మా. కానీ నీలాగా ఆలోచించే తల్లుల్ని చూడలేదు. నిజం చెప్పాలంటే వర్షాకాలంలో అందరూ ఇళ్లల్లోనే ఉండాలనుకుంటారు. కానీ స్కూల్లో ఉండి చూస్తే తెలుస్తుంది అసలైన అనుభూతి. వర్షం వస్తే ఒకే గొడుగు కింద స్నేహితులలో తిరగటం, చెట్ల కింద వర్షంలో తడుస్తూ ఆడుకోవటం, బయట చల్లగా వర్షం చినుకులు పడుతుంటే తరగతి గదిలో టీచర్ చెప్పే పాఠాలు వినటం, మధ్యాహ్నం పిల్లలందరూ కలిసి క్యారేజీలు షేర్ చేసుకోవటం, ఇవన్నీ వెలకట్టలేని అనుభూతులు. అలాంటి అనుభూతుల్ని, జ్ఞాపకాలని పిల్లలకు ఇవ్వాలనుకోవటం లేదు ఈనాటి తల్లిదండ్రులు. నువ్వు చాలా చక్కగా ఆలోచించావమ్మా. నిజంగా నువ్వు సూపర్ అమ్మవి. ధన్యవాదాలు సార్. హే మమ సూపర్ అమ్మా, సూపర్ అమ్మా. పిల్లలు, ఈ కలర్ చేయకండి, వెళ్ళి టీచర్ చెప్పే పాఠాలు వినండి. సరే సార్, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే అనామిక. అలా అనామిక తన పిల్లల్ని మొసలిపై స్కూల్కి తీసుకెళ్లి మళ్ళీ అదే మొసలిపై కూర్చుని ఇంటికి తిరిగి వస్తుంది. అనామికాని చూసి శారద, రమేష్ కూడా ముక్కు మీద వేలేసుకుంటారు. ఇక ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్ళంతా అనామికని పొగడ్తలతో ముంచెత్తుతారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.